2005 నుంచి అంటే నిన్నటి నుంచి 14 వరకు ఎక్స్ట్రా ఫీ అనేది పే చేసి మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలన్నమాట. 10,000 రూపీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుందో అది ప్లస్ చేసి మనకి అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకి 28/4 లాస్ట్ అనమాట. ఈ మంత్ 28న లాస్ట్ 10,000 అంటే 10,000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేసి అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలి ఎగ్జామ్ రాయడానికి. డే ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి పెనాల్టీ విత్ లేట్ ఫీ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే క్వాలిఫికేషన్ మార్క్స్ ఏంటి, ఏ కేటగిరీకి ఎంత క్వాలిఫికేషన్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఏంటి ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ చూసిన విధంగా ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ బేస్డ్ ఆన్ మార్క్స్ అనమాట. 170 నుంచి 200 లోపల మనకి మార్క్స్ అనేవి వస్తే వాళ్ళ ర్యాంక్ అనేది 1 to 13 లోపల ఉంటుంది అనమాట. అలాగే 110 మార్క్స్ వస్తే వాళ్ళ ర్యాంక్ అనేది 1000s to 1500లో ఉంటుంది. అలాగే 91 to 100 మార్క్స్ వస్తే వాళ్ళకి 1500 ర్యాంక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 100 to 91 ఉంటే 1501 to 3000 లోపల వాళ్ళ ర్యాంక్ అనేది ఎక్స్పెక్ట్ చేయండి అనమాట. 19 to 81 ఉంటే 3000 to 10,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 18 to 71 ఉంటే 1000 to 25,000 అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట మనం ర్యాంక్స్. ఇవి ర్యాంక్స్ వర్సెస్ మార్క్స్ ఎన్ని వస్తే వాటిని బేస్ చేసుకొని మనకు ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. మ్యాక్సిమం 100 అబోవ్ ఉండేటట్టు మీరు మార్క్స్ అనేది గెయిన్ చేయండి. మంచి ర్యాంక్ వస్తే మంచి యూనివర్సిటీలో మీకు సీట్ అనేది వస్తుంది. స్కాలర్షిప్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను స్కాలర్షిప్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఎలిజిబుల్ స్కాలర్షిప్కి, ఏ కాలేజెస్లో ఎంత ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది, మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో అనేది చేస్తాను అనమాట. అలాగే లాస్ట్ ఇయర్ ఎంతమంది ఎగ్జామ్ రాశారో చూద్దాం. 2024 అసలు 44,446 క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎగ్జామ్ వాళ్ళు 48,825 మెంబర్స్ అనేవాళ్ళు ఎగ్జామ్కి అప్లికేషన్స్ అనేది ఫిల్ చేశారు. వాళ్ళల్లో 44,460 క్యాండిడేట్స్ ఎగ్జామ్కి అనేది అటెండ్ అయ్యారనమాట. వాళ్ళల్లో 42,984 క్యాండిడేట్స్ అనేవాళ్ళు క్వాలిఫై అయ్యారనమాట. సో ఇది లాస్ట్ ఇయర్ ఎంతమంది ఎగ్జామ్కి అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది అప్లికేషన్స్ తీసుకున్నది ఇది లాస్ట్ ఇయర్ డేటాబేస్ అనమాట. అసలు కేటగిరీ వైజ్ ఎంత క్వాలిఫికేషన్ పర్సంటేజ్ చూద్దాం. జనరల్ కేటగిరీ వాళ్ళు 50% అనేది పాస్ అయి ఉండాలన్నమాట. డిగ్రీలో 50% మినిమం క్వాలిఫై ఉండాలి. SC ST BC క్యాండిడేట్స్ 45% క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట. అలాగే ఐసెట్లో SC ST వాళ్ళు